వెల్కమ్ టు క్రోచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆన్ కొంచెం పెద్దగా ఉన్న ఆన్ తీసుకున్నాను. దాంతో ఒక చిన్న బుట్టల అల్లడం జరిగింది. ముందుగా ముడిని అయితే ఇలా వేసుకుందాం. చూడండి, ఇలా చుట్టి మధ్యలో నుండి హుక్ని పోనిచ్చి ఆ ఊల్ని బయటికి లాగుతాం. అంతే, దీన్నే స్లిప్ నాట్ అని అంటాము. అలా ముడి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ హోల్లోంచే మళ్ళీ ఒకసారి తీస్తే ఒక చైన్ వస్తుంది. ఈ స్లిప్ నాట్నే ఒక చైన్గా లెక్క తీసుకుంటాము. రెండో చైన్ అవుతుంది. అలా 5 చైన్స్ని చేసుకోవాలి. వీటినే చైన్ స్టిచ్చెస్ అంటాం. అలా 5 చైన్స్ అయిన తర్వాత ఫస్ట్ చైన్లో చూడండి, అలా సూదిని పోనిచ్చి మళ్ళీ ముడిలాగా వేస్తాము. అలా పోనిచ్చి మళ్ళీ ఊల్ని 2 లూప్స్లోంచి లాగాలి. ఈ సైడ్ ఉన్న లూప్లోంచి కూడా లాగితే అది ముడిలా అవుతుంది. మళ్ళీ ఒకసారి ముడిలా వేసుకొని అది ఒక చైన్గా మనం కౌంట్ చేసుకుంటాము. రెండో చైను 3, అలా 3 చైన్స్ చేసుకోవాలి. అలా 3 చైన్స్తో చుట్టూ వేసుకుంటూ ఉండాలి. ఒక చైన్ తర్వాత ఒక చైన్ని ముడి వేసుకుంటూ మూడేసి సింగిల్ చైన్స్ని మాత్రమే చేస్తూ వెళ్ళాలి. అలా చేయటం వల్ల ఒక సర్కిల్ అయితే వస్తుంది. ఆ సర్కిల్లో 5 చైన్స్ అయితే 5 రింగ్స్ ఉంటాయన్నమాట. అప్పుడు ఒక్కొక్క రింగ్లోనూ ఎలా చేస్తామనేది నెక్స్ట్ చూపిస్తాను. అలా పూర్తయిన తర్వాత హాఫ్ డబుల్ క్రోషేని ఒక్కొక్క రింగులోనూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఎలా చేస్తున్నాను. హాఫ్ డబుల్ క్రోషే చేసి ఒక చైన్ చేసుకోవాలి. మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషే చేసి ఒక చైన్ చేసుకోవాలి. అలా ఒక్కొక్క రింగులోనూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ, ఒకవేళ లూజ్గా అనిపిస్తే రెండేసి చేసుకోవాలి. ఒక్కొక్క చైన్లను ఒక్కొక్కటి చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అలా ఆ రౌండ్ని కూడా చేసేసుకోవాలి. పెద్ద సైజులో ఉన్నప్పుడు ఈ హుక్ని ఉపయోగించి చేస్తాము. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి 10/0 6.0 mm హుక్ అయితే ఒకటి ఉంది. 9/0 5.5 mm. ఈ 2 కూడా దీనికి ఉపయోగపడతాయి. మనం తీసుకున్న హుక్ టూల్స్లోకెల్లా పెద్దగా ఉండేవి ఇవి 2 అన్నమాట. వీటిని క్లాత్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి చేసుకోవచ్చు. అయితే నేను ఇది ఎలా చేశాను అనేది చూడండి. మీరు దీంతో ఒక క్లాత్ను ఉపయోగించి కూడా మీరు ఇటువంటి బుట్టనైతే అల్లుకోవచ్చు అన్నమాట.
ఈ వరుసలో హాఫ్ డబుల్ క్రోచెట్ని ఒక రోగా చేసుకుందాము. చూడండి, సూది పైనుండి ఊలిని తీసుకుంటాము. అలా తీసుకుని ఒక చైన్లో చివరి ఉన్న లూప్లో మాత్రమే హుక్కును పోనిచ్చి 3 లూప్స్ ఉంటాయి, అందులో ఒక్కటి మాత్రమే ఒక చివరగా చూడండి అలా తీస్తున్నాను. అలా తీసుకుని 3 లూప్స్లోంచి ఒకేసారి ఊలిని తీసేస్తాము. ఇదే హాఫ్ క్రోచెట్స్ అన్నమాట. అయితే చూడండి, అవుట్ సైడ్ నేను బయటకున్న లూప్లోంచి మాత్రమే ఈ చైన్స్ని చేసుకోవాలి. హాఫ్ డబుల్ క్రోచెట్ని బయటకున్న లూపులో మాత్రమే అలా తీసుకోవడం వల్ల దీనికి ఒక షేప్ రావడం జరుగుతుంది. ఒక బుట్టలా అల్లాలి కాబట్టి అది దాని షేప్ కోసం అలా తీస్తామన్నమాట. అదే లైన్లో ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడి వరకు సేమ్ అవే చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి అలా. ఇప్పుడు ఊల్ కలర్ని చేంజ్ చేస్తాను. బ్రౌన్ కలర్ని అయితే యూస్ చేస్తున్నాను. దాంతో సింగిల్ క్రోచెట్ని గుచ్చుకుంటూ వేస్తాం. చూడండి, సింగిల్ క్రోచెట్ని ఒక 2 కలర్స్ని ఎలా కనెక్ట్ చేస్తాం అనేది చూపిస్తున్నాను. ఆ రింగ్లోంచి ఇది ముడి వేసిన ఈ బ్రౌన్ రింగ్ని
లోపలికి వెళ్ళేలా సూదిని పెట్టి ఒక్కసారి చైన్గా చేస్తే ఒక ముడిలా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక రింగ్ చేసుకొని ప్రక్కనున్న హుక్లో చైన్లో గుచ్చుతాము. సింగిల్ చైన్స్ అంటాము, వీటినే సింగిల్ చైన్స్ అని అంటాము. అలా ఒక్కొక్క చైన్లోనూ ఒక్కొక్క చైన్ సింగిల్ చైన్ని చేసుకుంటూ ఆ రౌండ్ అంతా చేసుకోవాలి. ఈ మధ్యలో హాఫ్ డబుల్ క్రోచెట్ రో అయితే ఒకటి మిస్ చేశాను. చూపించడంలో ఆ క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది. ఆ రౌండ్ పూర్తయిన తర్వాత స్లిప్ స్టిచెస్ అనమాట. ఇప్పుడు నేను వేసేవి స్లిప్ స్టిచెస్. ఒక స్టిచ్లోంచి ఒక స్టిచ్ని ఒక్కొక్క స్టిచ్లోనూ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాలి. అలా చూడండి, అలా తీసుకొని ఆ చైన్ లోపల నుంచి ఇంకొక చైన్ తీస్తూ ఉండాలన్నమాట. 2 చైన్స్లోంచి లూప్లోంచి తీయటం కాదు, ఇది ఒక దాంట్లోంచి ఒకటి అలా జార వేస్తున్నట్టుగా తీసుకోవాలి. అందుకోసమే దీన్ని స్లిప్ స్టిచ్ అంటాము. ఇది పూర్తయితే మొత్తం మనం వేసే ఇది తయారైనట్టే. చూడండి, చక్కటి లుక్తో చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేస్తే చాలా ఈజీగా కూడా వస్తుంది. థ్యాంక్ యూ.